ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ టైం ఏం చేంజ్ చేసినా కానీ ఇది క్లోజ్ చేసేసి Ctrl+C అని ప్రెస్ చేస్తే మనకి క్లోజ్ అయిపోయింది రన్ అయ్యే అప్లికేషన్. సో అప్పుడు మళ్ళీ మనం నోడ్ స్పేస్ ఇండెక్స్ జేఎస్ అని చెప్పేసి ఇస్తాం, రైట్? సో అలా మనం ఎవ్రీ టైం ఇవ్వడం కష్టం కాబట్టి సో నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు సేవ్ చేసినా ఆటోమేటిక్ ఇక్కడ రన్ అయిపోయి ఇక్కడ ఈజీగా బ్రౌజర్లో చూపిస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది, అవునా? సో ఈవెన్ మీరు రియాక్ట్ కానీ యాంగులర్ కానీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సో మీరు సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కంపైల్ అయిపోయి మీకు బ్రౌజర్లో కనిపించేస్తుంది రిజల్ట్, రైట్? సో మరి ఇంతలా నోట్ చేసి చేస్తున్నాం, సో నోట్లో కూడా అలాంటి బ్రౌజర్ ఉండే ఉంటుంది కదా, రైట్? సో దానికోసమే మనం ఒక ఎక్స్టర్నల్ డిపెండెన్సీని యూజ్ చేస్తున్నాం. అది ఒక గ్లోబల్ డిపెండెన్సీ అనమాట. దాని పేరు ఏంటి అని అంటే నోడ్మోన్. సో నోడ్మోన్ అని చెప్పేసి మనకి ఒక డిపెండెన్సీ ఉంది. ఆ డిపెండెన్సీ యూజ్ చేసుకుని మనం మన ఫైల్ని రన్ చేసినప్పుడు అది ఎప్పుడైతే ఆ ఫైల్స్లో చేంజెస్ జరిగినాయో అప్పుడు ఈజీగా అది డిటెక్ట్ చేసి మనకి ఏం చేస్తుందంటే మన లేటెస్ట్ బిల్డ్ని బ్రౌజర్లో రెండర్ చేస్తుంది. సో అది బ్రౌజర్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనం ఏపీఎస్ క్రియేట్ చేస్తే ఆ ఏపీఎస్ అయి ఉండొచ్చు. ఓకే, సో npm ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు, npm ఇన్స్టాల్. గ్లోబల్గా ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయొచ్చు గ్లోబల్గా ఇన్స్టాల్ చేయాలంటే? ఎవరికైనా ఐడియా ఉందా? గ్లోబల్గా ఇన్స్టాల్ చేయాలంటే కరెక్ట్, జీ. సో npm ఇన్స్టాల్ -g స్పేస్ నోడ్మోన్. ఓకే, సో నోడ్మోన్ అని చెప్పేసి ఈ ప్యాకేజ్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, రైట్? సో నోడ్మోన్ అనేది ఇన్స్టాల్ అయింది నాకు ఇప్పుడు. ఓకే, సో నేను ఇప్పుడు నోడ్మోన్ స్పేస్ index.js, రైట్? సో నోడ్మోన్ స్పేస్ index.js అని అంటే మనకి అది సర్వర్ స్టార్టెడ్ విత్ పోర్ట్ 3000 అనేది వచ్చింది. ఓకే, సో లెట్స్ ట్రై టు రన్ దిస్, రైట్? సో ఇది మనకి బాగానే వచ్చింది. అండ్ నాకు ఇందులో ఇన్ని అవసరం లేదు, 2 తీసేసి ఒకటే ఉంచాలని అనుకుంటున్నాను, జస్ట్ ఇప్పటికిప్పుడు చెక్ చేయడానికి. ఓకే, సో నేను సింపుల్గా ఏం చేయించానంటే ఇవి 2 తీసేస్తాను, రైట్? సో సేవ్ చేశానంటే నేను ఇక్కడ ఏం క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేయాలి, జస్ట్ సేవ్ చేసా అండ్ సేవ్ చేసి రన్ చేసా, ఆటోమేటిక్గా మనకి అక్కడ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది, అవునా? సో అదే మనం నోడ్మోన్ యూజ్ చేయకుండా నోడ్ స్పేస్ ఇండెక్స్ చేసి అని చెప్పేసి ఇచ్చామనుకోండి, ఎవ్రీ టైం మనం ఏ చేంజ్ చేసినా ఒక చిన్న కామ పెట్టినా డాట్ పెట్టినా ఏది పెట్టినా మళ్ళీ అప్లికేషన్ స్టాప్ చేసి మళ్ళీ సర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నోడ్మోన్ ఉండడం వల్ల మనకి ఏంటి అని అంటే ఎప్పుడైనా మనం ఇక్కడ సేవ్ చేస్తే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది, రైట్? సో ఈ సేవ్ చేసిన చేంజెస్ తీసుకుంటుంది. మనం ఇక్కడ లాంచ్ చేస్తే మనకి ఈజీగా ఈ డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి.